ఏందంటే ఎవరు చెప్పిన వర్గాలకి 3 ఎకరాల భూమి అని, అదే అన్న, దళితులకు 3 ఎకరాల భూమి అని కొంతమందికి ఇచ్చిన తర్వాత ఒక సమస్య వచ్చింది. ఏంటిదంటే భూమి దొరకకపోవటం, గవర్నమెంట్ భూములు లేకపోవటం, భూమి కూడా విపరీతమైన రేట్లు కావటం. అందుకని చెప్పి మళ్ళీ ఆలోచన చేసి దళిత బంధు పెట్టింది కదా. అన్ని గ్రామాల్లో కూడా దళిత బంధువులు ఇవ్వలేదు. ఏది ఇప్పుడు ఈ బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్ అన్ని గ్రామాలకు ఇస్తే ఎట్లుంటుంది? ఇది ఉండలేదు కదా. అంటే ఒక పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలకు ఇచ్చి చూస్తే వాళ్ళ స్థితిగతులు కొంత ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా అవుతాయి అని చెప్పినాక మిగతాది ఆటోమేటిక్గా మిగతాది అవుతుంది. కానీ ఒకటేసారి ఇవ్వలేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టిన పథకాలలో సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఉచిత ఫ్రీ రవాణా, స్త్రీలకి ఉచిత రవాణా, ఇవన్నీ ఈ సన్నబియ్య పథకం కానీ, ఉచిత కరెంటు కానీ, ఈ రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 420